అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇది టీ స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన 2 టమాటాలు, మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు. టమాటాలు తొందరగా మగ్గుతాయి మూత పెడితే. అందులో జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, వెన్న వేసుకొని కలుపుకోవాలి. నీట్గా కడిగేసి ఉంచాను 1 అవర్ పాటు. ఇది ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను. చికెను 1 అవర్ ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కుంటే తొందరగా ఉంటుంది. ఇది ఇందులో వేసుకోవాలి. మినిట్ ఉక్కనివ్వాలి. మూత పెట్టేసి కింద లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి అస్సలు నేను నీళ్ళు వేయలేదు, కొంచెం కూడాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్. నేను ముందే సాల్ట్ వేసి చికెన్ ఊరబెట్టాను నీళ్ళల్లో, అందుకని చూసి వేసుకోవాలి. లైట్గా సాల్ట్. గరం మసాలా, క్యాచ్ గరం మసాలా వేస్తున్నాను తగినంత. స్పూన్ పెరుగు, కొంచెం పెరుగు వేస్తే కమ్ముగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడుకునివ్వాలి. అయిపోతుంది, చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎక్కువ నీళ్ళు వేయకుండా. మసాలాలు కూడా ఎక్కువ లేవు, చాలా తక్కువ. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండి కరివేపాకు వేసుకోవాలి. వేడి ఉన్నప్పుడేను కొంచెం కొత్తిమీర వేసుకొని మూత చికెన్